ప్రశాంతి మీరు ఇంతగా పూజలు చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ముఖ్యంగా. హ్మ్. అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చిందా మీకీ భక్తి భావం అనేది? నాకు అమ్మవారు కలలోకి రావడము, అమ్మ కనపడడము, నల్ల విగ్రహం అనమాట అండి. చాలా పెద్దగా ఉంది. మీ ఇష్ట దైవం ఎవరు? మీరెక్కువగా ఎవరికి పూజలు చేస్తూ ఉంటారు? శివపార్వతులండి. సృష్టికి వాళ్ళే గదా! ఈ మధ్య చేసిన కార్తీక మాసం పూజలతో లేడీ బాహుబలి అనే పేరు వచ్చింది. అలాగే మీరు చేస్తున్న పూజలతోటి మోడ్రన్ మహాలక్ష్మి అని, కారణ జన్మురాలు అని, దైవాంశ హ్మ్. సంభూతురాలు ఇలాంటివేవో పేర్లొచ్చాయంట మీకు ఈ అవును. మధ్య. మీరు కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం చాలా బావున్నాయి. హ్మ్. అలాగే మీ చేతులతో చేసిన శివలింగము, మళ్ళీ ఆ శివలింగాన్ని నిమజ్జనం చేయడం ఇవన్నీ కూడా చూడ్డానికి బావున్నాయి. హ్మ్. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? కళ్ళకొస్తదండి. అంతా నా మైండ్ సెట్. కొంతమంది దీన్ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేరు. హ్మ్. అంటే భక్తి ఉంటే చాలు కదా! మనసులో ఇంత అవసరమా ఇదంతా ఏంటి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. మరి మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారు? మీరు కూడా ఇందాక అన్నారు పూజని ఈవెంట్ పేరుతో మాట్లాడారు. హ్మ్. అయితే ఒక పూజని మీరు ఈవెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు? ప్రశాంతి మీరు చేసే పూజలే మీకు కల్లోకి వస్తాయా? లేదు అంటే దేవుడు మీ ఒంటి మీదకి రావడం, భవిష్యత్తు చెప్పడం లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? ఒక అమ్మాయి నోట్లో నుంచి కానీ, ఎవరి నోట్లో దేవుడు అని రాగానే ఇంకా అది వేరే రూట్ ఎళ్ళిపోద్ది ఫస్ట్. ఈమెదంతా పబ్లిసిటీ స్టంట్. ఇదంతా షోయింగ్, బిల్డప్ అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. పబ్లిసిటీ వేరు. నేను చేస్తున్న కార్యాలు వేరు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ తరం అమ్మాయిలు చాలామంది లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఏలూరి కీర్తి ప్రశాంతి తన కట్టు, బొట్టు, పూజలు, నోములు, వ్రతాలతో ఎంతోమందిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇటీవల కార్తీక మాసంలో ఆమె చేసిన మహారుద్రాభిషేకం, ఆమె చేతులతో చేసిన మహాశివలింగం ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆమెకు లేడీ బాహుబలి అనే పేరును కూడా తెచ్చిపెట్టాయి. గతేడాది 108 కలశాలతో చేసిన పాలాభిషేకం ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె చేతులతో పసుపు కుంకుమ ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఫారిన్ నుంచి కూడా ఎంతోమంది కీర్తి ప్రశాంతికి ఫాలోవర్స్గా మారిపోతున్నారు. తను ఏ పూజ చేయాలో దేవుడే కల్లోకి వచ్చి చెప్పి చేయించుకుంటాడు అంటున్న కీర్తి ప్రశాంతి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రశాంతి గారు. నమస్తే అండి. చాలా బాగున్నారండి. అసలు మీ రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటాను, మంచిగా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ. నాకైతే. థ్యాంక్ యూ. అయితే మీరెవరు, మీది ఏ ఊరు, పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు? నేను ఏలూరి ప్రశాంతి. మాది ఖమ్మం అండి. సో డాడీ అంతా వ్యవసాయము, బిజినెస్ అవి ఉన్నాయి చూసుకుంటూ ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు నేను ఈ మామూలుగా జనరల్ లైఫ్లోనే డిగ్రీ వరకు చేశాను నేను. ఆ తర్వాత నా లైఫ్ తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక వైపు మారిపోయింది. ప్రశాంతి మీరు ఇంతగా పూజలు చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే ముఖ్యంగా. అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి వచ్చిందా మీకు ఈ భక్తి భావం అనేది? కాదండి, నాకు కళలు వస్తాయి బాగా. అంటే ఎవరికైనా చెప్తే నార్మల్గా ఉంటుంది, కానీ నాది కళ రావడం అనే దానికన్నా కూడా నేను చేసి చూపించేదే పెద్ద కార్యం. కళ రావడం ఒక ఎత్తు అయితే, అది చెయ్యాలనే సంకల్పం తీసుకోవడం, నా మనసులో అలా పుట్టడం, ఇదంతా దేవుడికి సంబంధించిందే కదా. మనం చేసేదేముంది, అంతా ఆ శివపార్వతుల అనుగ్రహంతోనే నేను నడుస్తున్నాను అని కొంచెం కొంచెం. అంటే స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు. నేను కూడా చేస్తున్నప్పుడు నేను పూజలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా కొంచెం డౌట్గా ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది నాకు. చేస్తూ 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 పాలాభిషేకం అని నేను 108 కలశాలతో నాకు అమ్మవారు కలలోకి రావడము. అంటే 2-3 టైమ్స్ వచ్చిందండి. ఒక్కసారి వస్తే నేను నమ్మలేదు ఫస్ట్. సరే నాకు వస్తూ ఉంటాయి కదా, ఇది కామనేలే అనుకున్నా.
అమ్మ కనపడడము, నల్ల విగ్రహం అనమాట అండి. చాలా పెద్దగా ఉంది. నేను ఆవిడే ఉంటే ఎటో చూడకుండా వెళ్తే ఆవిడ పిలిచినట్టు, పాలాభిషేకం జరిపించవేంటి అని అంటే నేను ఎలా చేస్తానని అనడము, నీ చేతిలో చూడు అనగానే నా చేతిలో పాల బిందె రావడము, నేను ఆవిడకి పోస్తే అయిపోయింది కదా అంటే వెనక్కి తిరిగి చూడు ఇంకా ఆడపడుచులు వస్తున్నారు అని, ఏదో మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామండి అలా వచ్చింది అమ్మవారు. నేను ఫస్ట్ నమ్మలే, రెండోసారి అలాగే వచ్చింది, మూడోసారి అలాగే వచ్చింది. తర్వాత నేను పెద్దవాళ్ళని కలిశాను. అసలు నాకెందుకు ఇంత పెద్ద కార్యం నాకెందుకు ఇలా కల్లోకి వస్తుంది. నల్ల విగ్రహం అంటే మూల విరాట్ గర్భగుడిలో అమ్మవారు అలా ఉంటారు కదా, అలా చేయనివ్వరు కదా, నాకు అలా అనిపించిందండి. నాకు అలా వస్తుంది కదా, ఒకవేళ అమ్మ నాతో ఏమైనా చేయించుకోవాలనుకుంటుందా, నేను చెయ్యాలనుకుంటున్నాను అని అడిగితే, ఆ పీఠాధిపతులు అడిగితే నేను అప్పుడు చెప్పారనమాట, నీతో ఏదో కార్యం చేయించాలనుకుంటుందమ్మా అమ్మవారు, నువ్వు ఆవిడ ఏం చెప్తుందో నువ్వు అది చెయ్యి అని చెప్పారు. అలా చెయ్యాలి అంటే అది చిన్న పని కాదు కదండి. ఇంతమంది ఇట్లా నాకు ఇలా కల వస్తుంది అంటే బయట జరిగింది యాస్టీస్గా రాదు, కానీ రిలేటెడ్గా నాకు వస్తూ ఉండేది. నేను తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే ఆ గురువు గారు చెప్పారో నీ నుంచి ఏదో కోరుకుంటుంది, నువ్వు చేస్తూ వెళ్ళమ్మా, నువ్వు ఎలా చేయాలని నువ్వు ఇప్పుడు భయపడకు, వచ్చిన అమ్మకు తెలియదా నీతో ఎలా చేయించుకోవాలో అన్నారండి. లాస్ట్ ఆగస్ట్లో 1,00,000 పసుపు కొమ్ముల నొమ్ము చేశా. అది చాలా హిట్ అయింది. నేను అనుకోలేదు, నాకు అనిపిస్తుంది అంతే, అదేదో చెయ్యాలనో ఇంకోటి అనుకోనో కాదు, చేసేసాను అంతే. ఇంకా చాలా హిట్ అయింది అది, చాలామంది రావడము, తెలిసిపోయాను నేను అందరికీ. ఆ తర్వాత వచ్చింది ఇది, ఆగస్ట్లో వచ్చింది, నేను డిసెంబర్లో ఆ కార్యం చేశాను. అంటే ఎంత గ్యాప్ ఉందండి, 5 months గ్యాప్ ఉంది. ఆ పూజ అయిపోయిన తర్వాత అలా గౌరీదేవిలాగా రావడము, నాకు ఇలా చెప్పడము, ఇవన్నీ నేను ఎలా చేయాలనుకునేటప్పటికి నిజంగానే ఆ గురువుగారు చెప్పినట్టు ఆ కార్యం కూడా అయిపోయింది. అసలు అంత పెద్ద దైవకార్యం నేను చేయగలిగానా అని అసలు మామూలుగా ఆనందం కాదు కదండి. ఇలా ఎవరికి వస్తుంది ఆ అదృష్టం. ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి అనుకున్నాను నేను, అది అయిపోయిన తర్వాత నేను చూసుకుంటే నేను ఇంత చేశానా, ఇది నేనేనా చేసింది అని చాలా ఆనందంగా ఉండేది నాకు. ఇప్పటికీ కాదండి, నా జన్మలో మర్చిపోలేను ఇంకా నేను ఆ అదృష్టాన్ని మాత్రం. మీ ఇష్ట దైవం ఎవరు? మీరు ఎక్కువగా ఎవరికి పూజలు చేస్తూ ఉంటారు? ఇష్టదైవము అందరూ ఇష్టమే అండి. గణపతి దగ్గర నుంచి దైవం అనేది ఒక్కటే, రూపాలు వేరు, అమ్మ రూపాలు వేరు. అమ్మని బాగా కొలుస్తాను. నాకు ఎప్పుడైతే నేను ఇప్పుడు సపోజ్ ఒక పూజ చేయాలి అనుకుంటే ఆరాటి పడతాం, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని టెన్షన్ పడతారు కదా ఎవరైనా. లేదు, మనం అన్నీ సరిగా చేసి ఆ పూజలో కూర్చున్నాక కూడా మనము ఫోన్ చూస్తూనో లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూనో, లేదంటే మన కాన్సన్ట్రేషన్ ఇంకొక చోట ఉండో, అలా ఉండదండి నాకు. సో నేను ఏది పెట్టామా ఏది పెట్టలేదా అనేది కంటే కూడా నేను సరెండర్ అయిపోతా గాడ్కి. నాకు ఇష్టం, ఎందుకు ఇష్టమో మీరే కాదు, ఇంకా నాకు నా జీవితాంతం అడిగినా దానికి సమాధానం లేదు నా దగ్గర. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే చెయ్యాలనిపిస్తుంది అంతే, చేయకపోతే నాకు నచ్చదనమాట, ఇంకా ఉండలేను నేను నాకు ఏదైనా అనిపిస్తే. అలా ప్రతి దైవానికి మెయిన్ శివపార్వతులండి, సృష్టికి వాళ్ళే కదా. నాకు ఆ తండ్రి కల్లోకి వస్తాడు, ఆ తల్లి కల్లోకి వస్తుంది, ఇంతకంటే దైవం ఎక్కడ ఉందండి, అందరూ వాళ్ళే, మనము వాళ్ళే. నేనైతే అలాగే ఫీల్ అయ్యి చేస్తూ ఉంటాను. మీరు కార్తీక మాసంలో చేసిన రుద్రాభిషేకం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం చాలా బాగున్నాయి. అలాగే మీ చేతులతో చేసిన శివలింగము, మళ్ళీ ఆ శివలింగాన్ని నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఇలా చేయమని ఎవరైనా చెప్పారా? కళ్ళకి వస్తుందండి, అంతా నా మైండ్ సెట్, నాకెవ్వరూ చెప్పరండి. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే, మామూలుగా పూజలు చేస్తే వేదాలు నేర్చుకొని మంత్రాలు నేర్చుకొని పెద్ద పెద్ద పూజలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అంటారు కదా. నిజంగా నా అంతటా నేను ఎదుగుతూ డే బై డే ఇయర్స్ అలా నేను చేసుకుంటూ వచ్చానండి. ఏ గురువు నేర్పించింది కాదు, ఏ వేదం నేర్చుకున్నది కాదు, ఏ మంత్రాలు నేను చదివింది కాదు, కానీ దేవుణ్ణి చేరగలిగాను. అంటే నా భక్తి, నా కష్టం, నా శ్రమ, నేను ఎంత పెడుతున్నాను అంటే డబ్బు అది కూడా కష్టం కూడా పక్కన పెట్టండి, నీ ఇష్టమే చేస్తున్నావు, కానీ మనసు అది మనం దేవుడి దగ్గరికి చేరినప్పుడే మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే చేరగలిగాను నేను అంతే. ఇంకా మీరు గతేడాది చేసిన 108 కలశాలతో పాలాభిషేకం అనే దాంతో మీకు మంచి పేరు వచ్చింది. అంతకుముందు కూడా మీరు పూజలు చేస్తూ ఉండేవాళ్ళ? వేలల్లో ఉన్నాయండి, చాలా పూజలు ఉన్నాయి. మా దగ్గర ఉండే వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కదా, బాగా చేసేదాన్ని.
జనరల్‌గా అందరూ నోములు, వ్రతాలు, సీజన్‌లో వచ్చే పండుగలు అలా చేస్తారు గదా! నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. అవి నేను పెద్దగా పట్టించుకోను. నాకంటూ ఒక రోజొస్తది. నేనేం చెయ్యాలి అనేదే నేనొక రోజొస్తది. అది నేను పెట్టుకున్న డే గూడా రాదండి. వాళ్ళు ఏ రోజు అనుకుంటారో అదే రోజు అయిపోతదేమో. ఒక రకంగా ఒక ఆరాశక్తి అంతే ఇగ ఎవరో చేపిస్తున్నారు. ఇది ఇంత సాధ్యమైతే అవ్వదు. డబ్బు, డబ్బు అంటారండి ఫస్ట్. డబ్బు ఎవరి దగ్గర లేదు? ఎవరు చేయలేరు చెప్పండి ఈ రోజుల్లో? అందరూ చేయగలరు. ఇక్కడ కనబడేదేంటి డబ్బు కాదు కదా! నేను. అసలు ఎలా చేస్తుంది? ఎలా చేయగలుగుతుంది? ఆ వన్ డే ఉంటది నా పూజ మొత్తం. చిన్న పూజలుండవు. వన్ డే మొత్తం ఉపవాసం ఉంటాను నేను. మామూలప్పుడు చేయను ఉపవాసం. మరి ఎలా ఉంటానో తెలీదండి. ఆకలేయదు, దాహమేయదు. ఎవరెంత చెప్పినా పండు తిను అన్నా తిననండి. కానీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటానంటే నాకే అనిపిస్తది నాలో ఎవరైనా ఉన్నారా? నేనేనా అసలు? ఏంటి ఇలా జరుగుతుంది అని చాలా సార్లు నాకు నేనే ఏడ్చిన రోజులున్నాయి. అంటే ఒక ఆనందం. ఇంత అదృష్టమా అని చెప్పేసి. మనం దేన్నైనా కొనగలం, దేన్నైనా పని చేయగలం అనుకుంటారు. కానీ దేవుడిది మనం ఎలా చేయగలమండి? మరి అది నా దగ్గరికి ఆ అదృష్టం వచ్చింది అంటేనే ఇంక నేను అది సరెండర్ అయిపోయా. ఇక రాను 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 నాకు నిజంగా గురువు, వేదం, మంత్రం అంటూ ఉంటే ఇక దేవుడు నేర్పించినట్టే ఇంక. ఆయనే నా గురువు. ఈ శివయ్యే నా గురువు ఇంకా. అన్నీ ఆ అమ్మే అన్నీ చూసుకుంటది. మీరు చేస్తున్న పూజలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. అంటే ఇవన్నీ ముందే దేవుళ్ళు కల్లోకొచ్చి ఇలా చెయ్యి అని ఆ ఫార్మాట్‌ని మీకు చెప్తున్నారా? చెప్తారు. అంటే ముందు ఇప్పుడు మొన్న శివుని చేశాను గదా! ఆ శివయ్యది కూడా నేను చేస్తన్నట్టు. ఎక్కడెక్కడో ఎళ్లి ఉసుకలో కూర్చొని నేను ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మహాలింగార్చన చేశాము ఇంట్లో. అప్పుడు 365 శివలింగాలు ప్లస్ ఒక పెద్ద శివలింగం చేసి అభిషేకం చేస్తారు. నేను చేసిన తర్వాత సరే నాకు బాగా పూజలు ఇష్టం కదా, అయ్యగారు కూడా 11 డేస్ ఉంచుకొని తీసేయమన్నారు. సరే 11 డేస్ అయిపోయిందండి కార్తీక మాసంలో, ఇక తీసేద్దాం అనుకొని అందరం ఇంకా అక్క రా వెళ్దాము నీళ్ళల్లో వదిలేసి వద్దాము అనుకున్న టైంలో మామూలుగా టీవీ చూస్తున్నానండి. ఆఫ్టర్నూన్ 3:00 అలా అయింది. ఇంకా పనంతా అయింది. ఈరోజు తీసేయాలి తీసేయాలి అని ఒక 1000 సార్లు అని ఉంటాను శివయ్యని. ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా తిరిగి లోపు నేను స్ట్రక్ అయిపోయింది బాడీ, ఈ రైట్ సైడ్ అంతా. అదొక రకమైన అనుభూతి. అది మేము చెప్పలేము, ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. మా మమ్మీ, డ్యాడీ, నేను, మా అక్క మేమే ఉన్నాం. నాకు అప్పటికి చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. ఏంటి శివయ్యని తీసేద్దాం అనుకుని లేస్తే ఇదంతా తిమ్మిరొచ్చేసింది రైట్ సైడ్ మొత్తం. ఇది పట్టేసి ఈ హ్యాండ్ ఇలా షివర్ అవుతుంది. నాకు భయమేసిందండి. కానీ ఇంత పూజలు చేస్తున్నప్పుడు జ్ఞానం ఉంటుంది కదా, సెన్స్ చెప్తుంది. అంటే ఏంటి శివయ్యని తీస్తున్న టైంలో ఇలా అయిందని చెప్పి నేను దేవుడి గదిలోకి వెళ్ళి, సరే నేను తీయను, నీ అంతటా నువ్వు కరిగిపో, ఇంకా నిన్ను తీస్తాననగానే నాకు ఇలా అయింది. వేరే అయితే ఈ ఆలోచన వచ్చేది కాదు. మరి నువ్వు ఉండాలనుకుంటున్నావా తండ్రి, నువ్వు ఉండు, నువ్వు ఎన్ని రోజులు ఉంటా అంటే అన్ని రోజులు పూజలు చేస్తా అన్నానండి. ఇప్పుడు 3rd ఇయర్ కరగాల్సింది పోయి గట్టి రాయిలాగా అయిపోయాడు ఆయన. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో మట్టి శివుడినే పూజించుకుంటా ఇంట్లో. అసలు అంటారు ఆ డేర్ ఎవరు చేయరు, వాళ్ళు నీతో ఎలా ఉన్నాడమ్మా, సృష్టే నీ ఇంటికి వచ్చి కూర్చుంది, ఇంకా నువ్వెవరు, నువ్వు పెట్టినా పెట్టకపోయినా పూజ చేసినా చేయకపోయినా ఆయనకి అవన్నీ ఉండవు, ఆయన ఇష్టమై ఉన్నాడు కదా, నేను తీద్దాం అనుకుంటే ఉన్నాడు కదా, సో మీ ఇద్దరికి ఏదో అనుబంధం ఉంది అని చెప్పారు. అలా అలా మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్తోని మళ్ళీ ఇలా ఇప్పుడు అనిపించిందండి. అలా నేనేదో శివుని చేస్తున్నట్టు ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఇంట్లో చెప్తాను, మనం బయట అందరికి చెప్పలేం కదా. చెప్తూ ఏంటి మళ్ళీ నాతో ఏదైనా చేయించాలనుకుంటున్నాడా అని చెప్పేసి అంటే అనుకోవడంలో నుంచి బయటకు వచ్చాను నేను. లేదు నేను శివయ్యని చెయ్యాలి, ఇదే కార్తీక మాసంలో నేను మహారుద్రాభిషేకం, మహారుద్రహోమం చెయ్యాలి అనుకున్నా. ఆ సంకల్పం పెట్టుకున్నాక కళలు ఆగిపోయినాయండి. అంటే అది వచ్చేటట్లు కూడా చేసేది కూడా ఆయనే. నన్ను చెయ్యి అని చెప్పకుండానే ఏ మనిషి కనిపించడు, ఏ మాట వినిపించదు. కానీ నాకు కళలు వస్తాయి. ఆలాపన, నా మైండ్ సెట్ బాగా దృఢంగా ఉంటుంది అనమాట. నేను ఇది చెయ్యాలి, నేను చెయ్యగలను అంటే ఇంకా అదంతే చేసేస్తా అనమాట. అలా పట్టుదలతోని ఈ శివుణ్ణి నేను అనుకున్నాను, శివయ్యని తయారు చేస్తున్నాను, ఇక శ్రీకారం చుట్టేశాను ఇంకా ఈ పూజకి. ఇక ఇదేదో పెద్దగానే కార్యం చేయించుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే కళ్యాణం యాడ్ అయింది. యాక్చువల్లీ కళ్యాణం నేను ఫస్ట్ అనుకోలేదు. మరి అది అయ్యగారు వచ్చి కళ్యాణం చేద్దామమ్మా, కళ్యాణం కూడా అని అంటే ఇదేంటండి, ఇప్పుడే కదా నేను ఇంత పూజ చేయడానికి మనకి డే సరిపోతుంది, ఇంకా కళ్యాణం ఏంటి అని అంటే సరే ఎంత కష్టమైనా ఏ నైట్ అయినా చేసేద్దామని దానికి కూడా నేను శ్రీకారం పెట్టేశాను.
అసలు అంత పూజ 1 డేలో అవ్వటం అంటే అండి మీరు చూడలేదు ఆ రోజు. వీడియో అనేది షార్ట్‌లో ఉంటది. ఎంత కష్టమైందంటే, కానీ నేను ఇష్టంగా చేశా. నాకు ఇంచిత్తు కూడా నాకు కష్టం అనిపించలా. ముందు రోజు శివయ్యని తయారు చేసాం. ఎలా వస్తాడో ఏంటో అని అసలు నాకైతే ఏడుపొచ్చేసిందండి. అలా 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 ఏదో మనం శిల్పాన్ని చెక్కుతున్నట్టు, ఒక రాయిని చెక్కుతున్నట్టు అసలు దిద్దగా దిద్దగా తెల్లారికి ఈ నెయ్యి పూస్తే ఎంత మెరిసిపోతున్నాడంటే నీట్ ఫినిషింగ్. ఆ శివపార్వతులు అలా రావడం, నాతో చేయించుకోవడం ఎవరికొస్తదండి ఇలాంటి అదృష్టం? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మరి ఈ జన్మలో ఏమన్నా చేసుకున్నానా? పూర్వజన్మ సుకృతం ఉందా? అసలు నాతోటి ఏమన్నా దైవం చెప్పించాలనుకుంటుందా? దైవం నన్నెందుకు అంటుపెట్టుకొనుంది? ఏదో ఆరాశక్తి ఉన్నట్టు నాకు అన్నీ అలా అనిపిస్తూనే ఉంటాయి. అలా శివయ్యని చేసి నేను అన్ని హోమాలు, రుద్రహోమం, రుద్రాభిషేకం అన్నీ చేశాను. నైట్ కళ్యాణం చేశాను. ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానంటే, మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉందో నా ఫేస్, ఈవినింగ్ కళ్యాణం అయిపోయి అందరూ వెళ్ళిపోయే వరకు కూడా అలాగే ఉన్నాను. అంత హ్యాపీగా చేశాను. బా జరిగింది.